మీడియాకి వెళ్ళాలి. మీడియాకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మంచి కాన్సెప్ట్ వినాలి. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒక ఆలోచించాను. డిఫరెంట్ కాన్సెప్ట్లు చెప్తూ వచ్చారు. ఏది కొంతమంది డైరెక్టర్లు అందరూ విందామని స్టార్ట్ చేస్తే, నేను ఒక కాన్సెప్ట్ ఆలోచించానండి అని నేను యమునా కిషోర్ గారిని, ఆయన యాడ్స్లో నెంబర్ 1 డైరెక్టర్ అని నేను కాదు అందరికీ తెలుసు కాబట్టి ఆయన్ని పిలిపించి, యమునా కిషోర్ గారు, ఇది నాకు కస్టమర్లు రోజు నేను ఎవ్రీడే ఒక 50 కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటా, ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ వచ్చి చాలామంది నాతో ఎలా షేర్ చేసుకుంటారంటే, తల్లిదండ్రులు వస్తారండి, పిల్లలు వస్తారు. మా నాన్న సార్ ఆ రోజు గచ్చిబౌలిలో అసలు 3,000 రూపాయలు అంటే సార్ గజం, ఆ రోజు కొనలేకపోయాడు సార్. ఈరోజు ఇప్పుడు 7 కొనిస్తున్నాడు సార్ మాకు. మేము చాలా మిస్ అయినాం సార్. ఆ రోజు కొనుంటే ఈరోజు ₹1,00,000 సార్, ఇప్పుడు ఎక్కడ కొనగలుగుతాం సార్ మేము అంటుంటారు. అంటే శంకరపల్లి దగ్గర కొనేటప్పుడు. అలా కొండాపూరు, గచ్చిబౌలి, తెల్లాపూరు అన్ని ఏరియాలని ఇలా రివ్యూస్, సార్ ఆడు 3,000 ఉండింది నేను కొనలేకపోయినాను, ఇక్కడ 5,000 ఉండింది కొనలేకపోయినా, ఈరోజు 1,00,000 అయిపోయింది, 50,000 అయిపోయింది, 80,000 అయిపోయింది. అంటే ఇలా చెప్తూ వస్తున్నారు. అంటే దీన్ని మెసేజ్ ఓరియంటెడ్గా మనం యాడ్స్ రూపంలో ఎలా వెళ్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో నేను యమునా కిషోర్ గారిని కలిశాను. యమునా కిషోర్ గారికి చెప్తాను, ఆయన మంచిగా అద్భుతంగా ఒక స్క్రిప్ట్ని డిజైన్ చేసి స్టార్ట్ చేద్దాం సార్ అన్నారు. ఎవరు దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి కదా అంటే, ఎందుకు సార్ మీరే చేయండి, మీరు ఎంత ఓపెన్గా పద్ధతిగా ఇంత జెన్యూన్గా చెప్తున్నారు, జెన్యూన్గా వచ్చారు, జెన్యూన్గా ఎదిగారు, ఆ జెన్యూనిటీ మీలోనే కనపడుతుంది, మీరే చెప్పండి సార్, ఖచ్చితంగా మీరు యాడ్ షూట్ చేయండి, మేము భరోసా ఇస్తున్నాం, డెఫినెట్గా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారని చెప్పారు. అదే మాదిరిగా యాడ్ రిలీజ్ చేయబోతున్నాం మన పెద్దవాళ్ళ చేతుల మీదుగా. రేపు యాడ్ రిలీజ్ అయిన తర్వాత మీ రెస్పాన్స్, మీ బ్లెస్సింగ్స్, మీ యొక్క సపోర్ట్తో, మీ యొక్క రిసీవింగ్తో ఎలా ఉంటుంది అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలని ఉన్నానండి. ఇలాంటిది